హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్. ఏం కథ చెప్పబోతున్నానో అని ఎదురు చూస్తున్నారు కదూ. తెలివి వచ్చింది అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి అదేమిటో తెలుసుకుందామా? అనేక విషయాలు తెలిసిన సద్ధర్ముడు అనే యోగి శివపురం వచ్చాడు. అక్కడ జమీందారు కోటయ్య గారి ఇంటి వద్ద బస చేశాడు. ఈ వార్త తెలిసిన అనేక మంది రోజు ఉదయం మధ్యాహ్నం జమీందారు భవంతికి వచ్చి ఆ యోగి చెప్పే విషయాలు తెలుసుకునేవారు. ఆ విషయాలు వింటే జీవిత విషయాలలో తెలివి వస్తుందని అందరూ గ్రహించి తమ కుటుంబంలోని వ్యక్తులను కూడా పంపేవారు. యోగి సద్ధర్ముడికి కావలసిన ఏర్పాట్లన్నీ కోటయ్య గారి గుమస్తా సుందరం చూచేవాడు. ఒకనాడు కొందరు యువకులకు యోగి చెప్పే విషయాలు ప్రత్యేకంగా వినిపించాలనే ఆలోచన జమీందారుకు వచ్చింది. ఆ రోజు శనివారం. యువకులందరితో పాటు తన కొడుకు పద్మనాభాన్ని కూడా యోగికి పరిచయం చేసి సుందరం పని మీద ఎటో వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సద్ధర్ముని కలిసినప్పుడు, స్వామి, నా కుమారుని మీరు చూశారు కదా అన్నాడు సుందరం. అవును నాయన, నీ కుమారుని చూచాను. చివరికి తెలివి వచ్చింది అన్నాడు ఆ యోగి. ఎంత అదృష్టం స్వామి! ఒక్కసారి మీ బోధన వింటే తెలివి వచ్చిందంటున్నారు. కొన్ని రోజులు మీ బోధనలు వింటే ఎలాగుంటుందో అన్నాడు సుందరం. అక్కడే పొరపాటు పడుతున్నావు నాయనా. నా బోధనలు వింటూ నీ కుమారుడు నిద్రపోయాడు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే చివరకు తెలివి వచ్చింది. ఎవరో లేపి ఉంటారు అన్నాడు యోగి. తెలివి వచ్చిందంటే ఇదా అని ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు సుందరం. ఇదండి కథ. చాలా బాగుంది కదూ. మరో వారం మరో మంచి కథతో మళ్ళా మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.